Guys, good evening all of you once again. Hello. Good evening, sir. Yeah, good evening, very good evening. So last classes, any doubts, please confirm anyone. Accounts payable or receivables and interest calculation, tally vault password and control user password అన్ని చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone please confirm once. Clear? Yeah. Okay guys. So లాస్ట్ క్లాసెస్ మీరు చూసుకున్నట్లయితే లైక్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో టుడే ఆన్వర్డ్స్ ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? చెప్పండి. Stacks. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే Stack. ఏంటి? చెప్పండి మనం. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి? చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ సర్వీస్? చూస్తున్న వీడియో ఆఫ్ చేయండి మీరు. ఎనీవన్? రేపు ఇంటర్వ్యూలు అడుగుతారు కదా, చెప్పాలి. సైలెన్స్ గా ఉంటే ఎలా? ఆల్రెడీ డెమోలో కూడా చెప్పున్నాను కదా క్లియర్ గా వాట్ ఈస్ వాట్ అనేసి. వాయిస్ వినపడుతుందా? చెప్పండి భాస్కర్. Inventory is Yes. nothing but stock, sir. స్టాక్ ఓకే. ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వెంటరీ యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ పర్చేజ్ సేల్స్ అటువంటి పర్చేస్ సేల్స్. పర్చేజ్ సేల్స్ లో యూజ్ చేస్తారు. ఓకే ఓకే డన్. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటమ్మా. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మనం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. అంటే ఏంటి? మన నేచర్ ఆఫ్ బిజినెస్. మొబైల్ షాపా, బట్టల షాపా, మెడికల్ స్టోరా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్సా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా? ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం. ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు షాప్స్ ఉంటాయి. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, లైక్ ఇంకా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ ఉంటాయి. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ షాప్ మొబైల్ వచ్చేసి 10,000తో పర్చేజ్ చేస్తారు. మీరు లోకల్గా ఎంత సేల్ చేసుకుంటారు? 20,000కి సేల్ చేసుకుంటారు. ఓకే, ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెంటరీలో, బయింగ్ అండ్ సెల్లింగ్. బట్ సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పటి నుంచి ఇంకా మనకి ఐటమ్స్ వస్తాయి. క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఓకే, తర్వాత ఐటమ్స్ ఉంటాయి, స్టాక్ గ్రూప్స్ ఉంటాయి, స్టాక్ కేటగిరీస్ ఉంటాయి. వీటిని ఏ విధంగా మనం క్రియేషన్ చేసుకొని పర్చేజ్ ఫార్మాట్, సేల్స్ ఫార్మాట్ మారిపోతుంది ఈ రోజు నుంచి. ఓకే, లాస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఉంది. ఈ రోజు నుంచి ఏంటి? క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఫార్మాట్ మారుతుంది. ఓన్లీ పర్చేజ్, సేల్స్ మాత్రమే, రిమైనింగ్ అయితే కాదు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ మా దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఆర్కే మొబైల్స్ లో టాలీ ప్రైమ్ 6.0లో మనం డిస్కస్ చేస్తాం. ఓపెన్ చేస్తున్నాను. 2 times ప్రెస్ చేయండి, ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పైన అండర్ లో, అప్పర్ లో షర్ట్ కంపెనీ చేసేయండి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేద్దాం. కంపెనీ పేరు ఏంటండి? ఆర్కే మొబైల్ స్టోర్. మార్చ్ 20, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేస్తుండాలి.
రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్. స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు సార్. మా స్క్రీన్ రిమైనింగ్ వల్ల కనబడుతుందా? చిన్నగా కనబడుతున్నారు సార్ ఒక ఏంటండి కనిపిస్తుంది సార్ నాకైతే. మా ఎవరికైతే కనిపించలేదో ఒకసారి లాగౌట్ అని లాగిన్ అవ్వండి మీరు. ఓకే. నాది ఫైబర్ నాది మొబైల్ నెట్ కాదు ఫైబర్. ఓకే డన్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు కంపెనీ క్రియేషన్ మీకు తెలుసు, లెడ్జర్ క్రియేషన్ కూడా మీకు తెలుసు. ఈ రోజు కొత్తగా ఏంటి ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏంటి వచ్చాయి ఇన్వెంటరీ మాస్టర్స్ అనేది వచ్చాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ ఆర్ గోడౌన్ ఇవి కొత్తగా వచ్చాయి. ఎక్కడ ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఇక్కడికి వచ్చాయి F11 లో. F11 లో మీరు ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఆ ఆప్షన్స్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ చూసారా మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, కంట్రోల్ ఏ సేవ్. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే బ్యాక్. ఎస్ కంట్రోల్ ఏ సేవ్. మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి ప్రజెంట్ దీంట్లో ఏమున్నాయో లెడ్జెస్ మనం చేయాలి. చెప్పండి ఏమేమి ఉన్నాయో. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్, SBI బ్యాంక్, పర్చేస్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్, బాలు మొబైల్ స్టోర్, ఓకే, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. తర్వాత సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత కమాల్ సన్రీ డేటాస్, మొబైల్ స్టోర్, సన్రీ డెబ్టార్స్. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్, పర్చేస్ ఫ్రమ్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సార్, ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. తర్వాత రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఇవి మీరు రెగ్యులర్ గా మీకు ఎలా చేయాలో తెలుసు అండి. ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ లోకి వెళ్ళాలి. యూనిట్ ఇలా వస్తుంది. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తారు? ఇప్పుడు బనానాస్ ఏ విధంగా దాన్ని డిజైన్ చేస్తారమ్మా? ఎలా కొలుస్తారు దాన్ని బనానాస్ ని? డజన్సా, కేజీసా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? డజన్ సార్. సో డజన్స్ కదా, డీజెడ్ అంటే డజన్స్. ఓకే ఇప్పుడు యాపిల్స్ కేజీసా, డజన్సా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? కేజీ. సో కేజీస్. సర్స్ పీసెసా, ప్యాకెట్సా, నెంబర్సా? సార్ సర్స్ ప్యాంట్స్, సర్స్ నంబర్స్. నెంబర్సా? నెంబర్ పీసెస్ ఉండవా? పీసెస్ ఉంటాయి సార్. ఉంటాయా? పీసెస్ కూడా ఉంటాయి సార్. 2 పీసెస్ 3 పీసెస్. మొబైల్స్ నెంబర్సా, కేజీసా, డజన్సా? మొబైల్ నెంబర్సే కదా సార్. నెంబర్స్. ఇలా మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఐటమ్స్ ని ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నారు అంటే క్వాంటిటీ అంటారు ఇక్కడ. ఓకే ఈ ప్రాబ్లం లో మనకి అన్ని నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం లో మిగతావి కూడా వస్తాయి. ఓకేనా? సో కర్డ్ ఎలా తీసుకుంటారమ్మా? బాటిల్స్ లో తీసుకుంటారా, లేదంటే కేజీస్ లో తీసుకుంటారా, లేదంటే మనకి ఏదో డజన్ లో తీసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ బాటిల్స్ కానీ ఏవైనా కూడా కర్డ్ ప్యాకెట్స్ కానీ. ఓకే కర్డ్ ప్యాకెట్స్ లో కొలుస్తాం కదా లీటర్స్. ప్యాకెట్స్. లీటర్ సార్. అదే
మిల్క్ బాటిల్స్ లో కొలుస్తారా మిల్క్ ని? లీటరే సార్, హాఫ్ లీటరు లీటర్. లీటర్స్ బాటిల్స్ కూడా తీసుకుంటారు కదా. ఎస్ సార్. సో ఇలా అమ్మా. ఇలా మీకు ఏ ఉంటాయి రియల్ టైంలో ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కేటగిరీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్టాక్ ఐటమ్ యూనిట్స్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకే చూడండి ఇక్కడ మొబైల్స్, ఇయర్ డబ్స్, పెన్ డ్రైవ్స్, వీటిని స్టాక్ గ్రూప్స్. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. స్టాక్ ఐటమ్ ఇలా ఉంటుంది మా ఐటమ్ క్రియేషన్. ఫస్ట్ ఏముందండి, వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి వచ్చి ఉంటాయి. మొబైల్స్ యూనిట్స్ ఎలా అండి, నెంబర్స్ ఇలా తీసుకోవాలి. ఓకే, మొబైల్స్ నెంబర్స్. ఓపో మొబైల్స్ నెంబర్స్. తర్వాత బోట్, ఎయిర్ డోర్స్ నెంబర్స్. ఏబిఎల్ ఎయిర్ డోర్స్, హెచ్పి పెన్ డ్రైవ్స్ నెంబర్స్. శాండిస్క్, సామ్సంగ్. ఈ విధంగా వితౌట్ జిఎస్టి లేకుండా ఐటమ్స్ క్రియేషన్, స్టాక్ క్రియేషన్, నెంబర్స్ క్రియేషన్, క్వాంటిటీ క్రియేషన్ చేశాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్లోకి వెళ్ళి వాటిని మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, అది ఏదైనా కానీ. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముందండి, రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ 15 lakhs. ఎస్. కాంట్రా 5 lakhs. కంట్రోల్ ఏ. పర్చేజ్ చూసారా, ఫార్మాట్ మారిపోయింది. పార్టీ అకౌంట్ నేమ్ బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చేయండి. పర్చేజ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది, వివో. చూసారా. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. రేట్ ఎంత ఉంది, 15,000. ఒక్కొక్కటి 15,000, 50 కలిపి 15,000 అక్కడ చెప్పండి. ఒక్కొక్కటి 15,000 సార్. యా. నోకియా 20,000. తర్వాత ఓపో 25,000. 25,000. తర్వాత ఓట్ 30, 1,500. నెక్స్ట్ JBL JBL 40 నెంబర్ 40, 500. 500. నెక్స్ట్ నాయిస్ 50 నెంబర్స్ 50,000. 50. 1000 రూపీస్. రేట్ 1000. తర్వాత HP 60 నెంబర్స్. రేట్ 500 సార్. తర్వాత శాండీస్ అండ్ 70. రేట్ వచ్చి 600. సామ్సంగ్. క్వాంటిటీ వచ్చి 80 నెంబర్స్. సో టోటల్ గా 32,51,000 కి మన బిజినెస్ అనేది బాలు మొబైల్ స్టోర్ నుంచి స్టాక్ ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం, కమాల్ మొబైల్ స్టోర్. కమల్
మొబైల్ స్టోర్ ఓకే వివో అన్క్రెడిట్ మన దగ్గర క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి 50 ఎన్ని సేల్ చేస్తున్నాం 30 30 20,000 20,000 నోకియా క్వాంటిటీ 20 రేట్ 25,000 సార్ నెక్స్ట్ శాండీస్ 40 రేట్ 1,000 రూపీస్ సార్ బోట్ 30 30 2,000 2,000 JBL 20 1,000 20,000 రూపీస్ నాయిస్ 25 25 400 1200 12 lakhs 50,000 కి మన బిజినెస్ కమాల్ మొబైల్స్ కి సేల్ చేస్తాం నెక్స్ట్ F7 జర్నల్ టాలీ సాఫ్ట్వేర్ 22,000 ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కంట్రోల్ ఏ నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ పేమెంట్ ఎవరు వస్తారండి బాలునా కమలా బాలు వస్తారు? సార్ క్రియేటర్ బాలు సార్ క్రియేటర్ 32 lakhs అంటే 2 lakhs ఇస్తున్నాము రిసిప్ట్ కమాల్ మొబైల్ స్టోర్ ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేయాలి ఓకే సో ఎస్కేప్ ఇవ్వండి ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్ నెట్ ప్రాఫిట్ ఎంత 2,70,000 ఓకే స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 expand F12 configure so goods inverses so goods outverses inverse అంటే purchases outverse అంటే sales remaining closing balance సో ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు JBL 40 పర్చేజ్ చేశారు 20 సేల్ చేశారు 20 ఉన్నాయి 50 పర్చేజ్ చేశారు 25 సేల్ చేశారు 25 ఉన్నాయి 50 పర్చేజ్ చేశారు 20 ఉన్నాయి 30 మన దగ్గర క్లోజింగ్ 20 సేల్ చేస్తారు 30 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది 50 పర్చేజ్ చేస్తారు 50 సేల్ చేయలేదు 50 అలాగే ఉన్నాయి 50 పర్చేజ్ చేశారు 30 సేల్ చేశారు 20 అలాగే ఉన్నాయి టోటల్ ఇన్వర్స్ వాల్యూ 32,51,000 అవుట్వర్డ్స్ వాల్యూ 12,50,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000 ఓకే సో ఇలా అనమాట ఎస్కేప్ డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి ట్రేడింగ్ డీటెయిల్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ పర్చేజ్ ట్రెండ్ అండ్ సేల్స్ ట్రెండ్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 ఎక్స్పెండ్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్ ఓకే స్టాటిస్టిక్స్ లో వెళ్తే ఏ ఓచర్స్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అని చూపిస్తుంది కాంట్రాలో 1 తర్వాత జర్నల్లో 1 పేమెంట్ లో 2 పర్చేజ్ 1 రిసిప్ట్ 2 సేల్స్ 1 సో మన యాక్చువల్ గా గ్రూప్స్ దగ్గర వస్తే 28 గ్రూప్స్ ఉంటాయి మనకు లెడ్జెస్ 2 ఉంటాయి మనకి ఈ ప్రాబ్లం లో ఇంకా కొన్ని లెడ్జెస్ యాడ్ అయ్యాయి టోటల్ 11 ఉన్నాయి స్టాక్ గ్రూప్స్ 3 ఉన్నాయి స్టాక్ ఐటమ్స్ 9 ఉన్నాయి ఓచర్ టైప్ 24 ఉన్నాయి యూనిట్స్ 6 ఉన్నాయి కరెన్సీ 1 ఉంది అవి కూడా ఇక్కడ షో చేస్తాయి వీటి స్టాటిస్టిక్స్ అంటారు టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా మీరు నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ మీరు నిన్నటి వరకు చేశారు
ఈరోజు ఐటమ్స్ క్రియేషన్ చేస్తారు. ఓకే, యూనిట్స్ ఆఫ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేశారు. తర్వాత వాటిని పర్చేజ్ లో, సేల్స్ లో ఎంటర్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం లో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ కేటగిరీస్, ఇమ్స్లైడ్, ఓవరాన్ అవి ఐటమ్స్. క్వాంటిటీలో చూడండి, బిఎక్స్ అంటే బాక్సెస్, బిటి అంటే బాటిల్స్, పిసి అంటే పీసెస్, ప్యాకెట్స్ అంటే పీకే అంటే ప్యాకెట్స్. జనరల్ ఐటమ్స్. స్టాక్ కేటగిరీ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, సిరప్స్, సోప్స్, ఇవన్నీ కేటగిరీస్. టూత్ పేస్ట్, షాంపూస్, ఓకే. రైట్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. నేను ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి. ఇమ్స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్ కి అండర్ కి మధ్యలో కేటగిరీస్ రావాలి. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? F12 కాన్ఫిగర్ లో ఇక్కడ ఉంటుంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా? ఓకే. సో పెయిన్ కిల్లర్స్ కింద మనకి కేటగిరీ ఏం తీసుకోవాలి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ ఏ విధంగా పర్చేజ్ చేసాం? బాక్సెస్. బాక్సెస్ అనేది నేను చేయలేదు. ఓకే, నేను ఆన్ ద స్పాట్ చేస్తున్నా. క్రియేట్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. బిఎక్స్ అంటే బాక్సెస్, ఆన్ ద స్పాట్ సేవ్ అవుతుంది. తర్వాత ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అలా మిగతాటి కూడా చేయాలి. నెక్స్ట్ అమెక్సిలన్, మెడిసిన్స్ కేటగిరీ, యాంటీబయాటిక్స్, ఇవి కూడా బాక్సెస్. ఏ గ్రూప్ కింద, ఏ కేటగిరీ కింద ఏమొస్తాయో అవి తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్ కేటగిరీ ఏముంది? సిరప్స్, బాటిల్స్. నేను బాటిల్స్ చేస్తున్నాను కదా, బీటీ. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, సోప్స్ యూనిట్స్, పిఎక్స్. నెక్స్ట్ సిబాకా, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, టూత్ పేస్ట్, సో ప్యాకెట్స్. ఇలా ఈ విధంగా మీరు అన్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్ని ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. సన్ ట్రేడ్స్ దగ్గరనే మీరు 20 ఐటమ్స్ ను పర్చేజ్ చేశారు. సో టోటల్ గా వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి సన్ ట్రేడ్స్ 40 నేమ్ తీసుకుని లెడ్జెస్ లో మొత్తం ఆ 20 ఐటమ్స్ ఒకే అండర్ లోనే వేయాలి. నిమ్ స్లైడ్ దగ్గర నుంచి లాస్ట్ లో క్లినిక్ ప్లస్ వరకు ఇక్కడ అన్ని టైప్ చేసి సేవ్ చేయాలి. ఏవైతే పర్చేజ్ చేస్తున్నారో వాటిని మీరు మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. చివరిలో చూడండి, 7th మళ్ళీ పేమెంట్ తీసుకోండి. అన్ని డెబిట్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. క్రియేట్ ఆల్ట్ సి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఆల్రెడీ రెంట్ ఉంది కదా, రెంట్ 25,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
అవును ఇండైరెక్ట్ ఆల్రెడీ తీసుకున్నాము లాస్ట్ క్లాస్ లో. ఓకే. అది ఆల్రెడీ ఉంది అని చేయలేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆ ప్రాబ్లం జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000 అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? ఐటమ్స్ ఎలా చేయాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా చేయాలి, కేటగిరీస్ ఎలా చేయాలి, యూనిట్స్ ఎలా చేయాలి, పర్చేజ్ సేల్స్ లో ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే ఇన్వెంటరీ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఎనీవన్? రామ్, భాస్కర్, మురళి, చెన్నకేశ్, శైలజ, హరీష్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. సార్ ఈ ప్రాబ్లమ్ 7 లో ఈ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఫ్రమ్ ఇన్ఫోటెక్ సొల్యూషన్ ఆన్ క్రెడిట్ అని ఉంది సార్. అది జర్నల్ ఎంట్రీస్, ఎందుకంటే అది అసెట్స్ అని జర్నల్ ఎంట్రీస్ సార్. అవునండి, టాలీ సాఫ్ట్వేర్ అనేది లాసెట్. ఒకసారి కొన్నామంటే లైఫ్ టైం ఉంటుంది. ఓకే, ఓకే సో అది 2 years 3 years ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అప్డేషన్స్ ఏమైనా కావాలంటే రెన్యువల్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇంకేమా రిమైనింగ్ పర్సన్స్ సైలెంట్ గా ఉంటున్నారు, ఏం మాట్లాడలేదు. 1 side టాకింగ్ మాత్రమే ఉంది, 2 sides లేవన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే, సో నిన్న సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. టుడే ఇన్వెంటరీకి మనం వచ్చాం. టాలీ ప్రైమ్ 6.0 లో ఎలా ఎంటర్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్తూ వస్తాను, ఎందుకంటే మరి డోస్ ఎక్కువ అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు. ఇక్కడ మాకు హాఫ్ అన్ అవర్ పడితే అక్కడ మీరు చేయడానికి దగ్గర దగ్గర 2 hours 3 hours పడుతుంది. ప్రతిది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. దీనిలో కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వీడియోని 1-2 సార్లు చూడాలి, నాట్ ఓన్లీ 1 time చూస్తేనే అర్థం కాదు. కొత్త సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటామంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది, తప్పు లేదు, అర్థం చేసుకోవాలి. ఓకే, గుర్తు పెట్టుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఏ ఏ స్క్రీన్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉపయోగించాలి అనేది ఒక లెర్నింగ్ అంతే. ఎవరో కనిపెట్టారు, స్టిల్ మనం దాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఏ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఉపయోగపడతాయి, సరైన టైంలో గుర్తు పెట్టుకొని నేర్చుకోవడమే సాఫ్ట్వేర్, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, సో మీరు గట్టిగా వాటి మీదనే ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. గుర్తు పెట్టుకోవాలి, అది బట్టి కొట్టడం అని కాదు, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ అంటే మాన్యువల్ అనేది లేకుండా ఏ అకౌంట్స్ ని ఏ విధంగా కంప్యూటరైజేషన్ చేయాలి, అకౌంట్స్ ని. ఓకే, అనేది ఇక్కడ కాన్సెప్ట్, డిజిటలైజేషన్. ఓకే గైస్, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్. ఐ థింక్ అందరు బాగా చేస్తున్నారు అనుకుంటా. ఓకే, సో టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఏ విధంగా ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి అనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్, బాయ్.